భీమారం మండల కేంద్రంలో ముద్రా సొసైటీ డైరెక్టర్ల ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని వాటర్ ట్యాంకీకి నిరసన తెలిపారు. 3 నెలలు గడువు కావాలని ముద్రా సొసైటీ వద్దకు వెళ్తే ఎక్కడ చెప్తారో చెప్పుకోండి, కానీ గడువు పెంచమని వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. భీమారం శివారులో గల గొల్లవాగు ప్రాజెక్టులో చేపల టెండర్ల కొరకు 49 లక్షల రూపాయలు చెల్లించామని, షీట్స్ కొరకు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సంవత్సరం గడుస్తున్నా వాతావరణం సహకరించలేదని తెలిపారు. ఈ ఏడాది చేపల సాగులో నష్టం వాటిల్లిందని, దాని కొరకే మరో 3 నెలలు గడువు పెంచాలని కోరుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. గతంలో టెండర్లు వేసిన వారికి గడువు ఇచ్చారని, మాకు కూడా సొసైటీ వారు గడువు పెంచి న్యాయం చేయాలని కోరారు. తీసుకున్నాం. సొసైటీ వాళ్ళకు 49 లక్షలు కట్టినాం. 49 లక్షలు కట్టినాం. 10 లక్షల సీడ్ పోసినాం. రొయ్య చేప 10 లక్షల సీడ్ పోసినాం. మాకు 10 లక్షల నష్టం వచ్చింది. అయలాల చూడుండ్రి, ఇంతకుముందు వేరే వాళ్ళకు శ్రీరాంపురమే 6 నెలలు ఇచ్చిండ్రు, పిట్టల రావి ఉండగా 6 నెలలు ఇచ్చిండ్రు. అయలాల మాకు 3-4 నెలలు ఇయ్యాలని మీటింగ్ ఏర్పాటు చేసి రెండు సార్లు మీటింగ్ పెట్టినా కూడా 2 సార్లు మేము ఇయ్యాము, నువ్వు దగ్గర వేడ చెప్పుకోబోయి ఇంతకుముందు ఒకసారి ట్యాంక్ ఎక్కినావు అది ఇది అని చెప్పానంచి ఉల్టా నన్ను మమ్మల్ని కోప్పడి బయటకు పంపిస్తాను. 2 సార్లు మీటింగ్ పెట్టినా కూడా 2 సార్లు అట్నే చేశారు. ఈసారైనా న్యాయం చేయాలి మాకు అని సొసైటీ పెద్ద మనుషులు భీమారం ఎస్ఐ గారు మాకు తగిన న్యాయం చేయాలని చేస్తానన్నాడు, మాట ఇచ్చిండు కాబట్టి మేము దిగొచ్చినాం. మేము ఈ లాసుకు మాకు ఈ మనిషి ముగ్గురు ఉన్నాం, వల్ల ముగ్గురికి 10 లక్షలు అంటే మనిషి 3 లక్షలు పడుతున్నాయి. ఇల్లు అమ్మినా కట్టాము తేరే అని చెప్పి మేము ఈ ట్యాంక్ ఎక్కవలసి వచ్చింది. ఎసపు న్యాయం చేస్తానని దిగు అన్నాడు సారు. మేము ఆ సార్ మాట వెనుకెళ్ళి దిగినాం, మాకు న్యాయం చేయాలి.